పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భద్రతా లోపాలు విక్రిస్తున్నాయి. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంది అన్న హెచ్చరికల నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కాగితాలపై గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కానీ అక్కడి భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం, రాజకీయ నేతల ఉదాసీనతల కారణంగా అక్కడి భద్రత డొల్లదేనని తేలిపోతోంది. ఎవరిని పడితే వారిని నిషిద్ధ డ్యామ్ పైకి అనుమతించేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పై అధికారులు చెబితే ఎవరినైనా పంపించేస్తామంటున్నారు. పంపే సందర్శకులను కనీసం తనిఖీలు కూడా చేయకుండా పంపిస్తున్నారు. సందర్శకుల ముసుగులో, ఉగ్రమూకలో, సంఘ విద్రోహ శక్తిలో డ్యామ్ పైకి వెళ్తే ఈ ముప్పు తలపెట్టే ప్రమాదం ఖచ్చితంగా ఉందని తెలిసినా భద్రతా సిబ్బంది లైట్ తీసుకుంటున్నారు. సాగర్ ప్రాజెక్టు భద్రతా లోపాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 2 తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ లాంటిది. ఈ ప్రాజెక్టు గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో సైతం ఉంది. మరి అలాంటి అమ్మ లాంటి ప్రాజెక్టును కాపాడుకోవలసిన అంశంలో ఇటు ప్రభుత్వం, అటు భద్రత పర్యవేక్షిస్తున్న యంత్రాంగాలు ఉన్నత స్థాయిలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది. ఎమ్మెల్యేలు, పోలీసులు, ప్రభుత్వ అధికారుల సిఫార్సు చేస్తే ఎవరినైనా పంపిస్తామని సిఆర్పీఎఫ్ సిబ్బంది చెప్పడం విమర్శలకు దారితీస్తోంది. అసలు సాగర్ డ్యాం వద్ద భద్రత ఎంత గొప్పగా ఉందో సాక్షి ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు యొక్క భద్రత డొల్లేనా అంటే డొల్లే అని చెప్పేసి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా చూసుకోవచ్చు మనం విజువల్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీఎస్ సిబ్బందికి సంబంధించి, సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సిఫార్సు చేస్తే వాళ్ళు ఎవరు ఏందనేది కూడా కనీస వెరిఫికేషన్ చేయకుండా ప్రధాన డ్యామ్తో పాటు ఇటు 420 గ్యాలరీ అంటారు, 420 గ్యాలరీ కూడా విచ్చలవిడిగా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం వాళ్ళు ఎవరు అసాంఘిక శక్తులా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులా అంటే సమాధానం చెప్పట్లేదు. మాకు పైనుంచి సిఫార్సు వస్తే మేము ఎవరు అనేది కూడా వెరిఫికేషన్ చేయకుండానే లోపలికి తోలుతామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గణేష్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా అంటే దాదాపు 5 రోజులు అవుతుంది ప్రాజెక్టు గేట్లు తెరిచి. అప్పటి నుంచి కూడా 420 గ్యాలరీతో పాటు ప్రధాన డ్యామ్కి సంబంధించి ప్రైవేట్ వాహనాలు, వాళ్ళు ఎవరు, అందులో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేయడానికి వెళ్తున్నారు అనేది కూడా కనీస వెరిఫికేషన్ లేకుండా అక్కడికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డ్యామ్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి రీల్స్ తీసుకుంటున్నారు, డ్రోన్ కెమెరాలను ఎగరేస్తున్నారు, మామూలుగా మొబైల్ కెమెరాలతో కూడా విచ్చలవిడిగా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా వాళ్ళు ఆ కెమెరాలో బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అందులో పర్యాటకుల ముసుగులో అసాంఘిక శక్తులు కావచ్చు, ఏదైతే ఉగ్రవాదుల సంబంధించినటువంటి సానుభూతి పరులు ఉండొచ్చు, మరొక వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు, ఆ వ్యక్తుల వల్ల డ్యామ్కి ఒకవేళ భద్రతకి ముప్పు వాటిల్లితే ఎవరు సమాధానం చెప్తారు అనేది కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పర్యాటకులు, సామాన్య పర్యాటకులు మాత్రం మీద చేసి నెట్వేస్తున్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది అక్కడ ఎవరైతే సిఫార్సు వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇంట పనిచేసేటువంటి అటెండర్లు లేకపోతే పని మనుషులు చెప్పినా కూడా పంపిస్తామని చెప్పేసి ఉదయం సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి ఎస్ఐ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు చెప్తే పోలీసులే ఎస్కార్ట్గా వచ్చి వాహనాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎస్కార్ట్గా పెట్టి మరీ లోపలికి ప్రధాన డ్యామ్ మీదకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రధాన డ్యామ్తో పాటు 420 గ్యాలరీ అంటారు మనం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ 420 గ్యాలరీ నుంచి ఇక్కడ కాసేపటి క్రితం మనం విజువల్స్లో చూపించాం. ఇక్కడ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు. ఆ వ్యక్తులు ఎవరంటే మా కానిస్టేబుల్, హోంగార్డులు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు లేకపోతే వాళ్ళు రిఫర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా మేము 420 గ్యాలరీకి పంపిస్తాం, మీరెవరు అడగడానికి అని చెప్పేసి మనల్ని ఎదురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మనల్ని అంటే మన మీద ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు కాదు, ఇక్కడ కనీసం క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులకి మళ్ళీ ఒకసారి ఎదురు ప్రశ్న వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది సామాన్య పర్యాటకులు ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి డ్యామ్ని పరిశీలించి ఏదైతే డ్యామ్ అందాలని తిలకించేందుకు వచ్చినటువంటి పర్యాటకులు ఎంతోమంది ఉన్నారు. ఆ పర్యాటకులని లోపలికి అలౌ చేయడంతో నిరాశగా వాళ్ళు వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? పిఏపల్లి నుంచి వచ్చారు. లోపలికి వెళ్ళిరా? వెళ్ళలేదు. ఏమంటారు? పంపించమంటారు సార్. డ్యామ్ నుంచి చూసుకోవచ్చు ఒక వెహికల్, ప్రైవేట్ వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ ఎవరు సిఫార్సు తోటి పంపించారంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు. మనం చూసుకోవచ్చు ప్రధాన డ్యామ్ అది వాటర్ స్కేల్కి దిగువన, అంటే మనం మామూలుగా వాటర్ ఎంత లెవెల్ ఉంది డ్యామ్లో అని చెప్పేసి చూపించేటువంటి స్కేల్ ఉంటుంది అక్కడ. ఆ స్కేల్ దగ్గర ఇంతసేపు ప్రధాన గేట్లు ఎక్కడ ఉంటే ఆ గేట్ల దగ్గర నుంచి వాటర్ స్కేల్ దగ్గరకు వచ్చి అక్కడ వెహికల్ ఆపారు. వెహికల్ ఆపిన తర్వాత అందులో నుంచి కొంతమంది దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దిగిన వ్యక్తులు ఆ వాటర్ స్కేల్ దగ్గరికి, అంటే వాటర్ స్కేల్ ఎక్కడైతే ఉందో ఆ వాటర్ స్కేల్ దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వాళ్ళు ఆ ప్రమాదవశాత్తు ఆ డ్యామ్లో
పడ్డా కూడా ప్రాణాల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నీళ్ళు వదులుతున్నటువంటి క్రమంలోనే ఒకేసారి ఆ గేట్ల ద్వారా లోపలికి స్పిల్వే నుంచి కింద పడి ఆ ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం అవుతుంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే విచ్చలవిడిగా నిన్న దాదాపు చూసుకోవచ్చు మొన్న ఉదయం 11:30 నుంచి 4:30 మధ్యలోనే 197 వెహికల్స్ ప్రైవేట్ వెహికల్స్ ఇక్కడ నుంచి ప్రధాన గేట్ల వద్ద వరకు కూడా వెళ్ళడంతో పాటు డ్యామ్ అందాలని తిలకిస్తున్నారని చెప్పేసి అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది, దాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు. వీడియో రికార్డ్ చేసిన తర్వాత అక్కడే రీల్స్ తీస్తున్నారు. డ్రోన్ కెమెరాలను కూడా ఎగరేస్తున్నప్పుడు కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఆ రిఫర్ చేసేటువంటి వ్యక్తి ఎవరిని పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు అనేది కూడా కనీసం ఇక్కడ తనిఖీ కూడా చేయట్లే. ఒక్కొక్క కారులో దాదాపు 7 సీటర్ అనే కారులో దాదాపు 10 మంది ఉంటున్నారు. 5 సీటర్ కారులో 5 నుంచి 7 మంది కుక్కి మరీ వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో పర్యాటకుల ముసుగులో అసాంఘిక శక్తులున్నాయా లేకపోతే మరైనా వేరే రకమైనటువంటి శక్తులున్నాయా అనేది కూడా కనీస తనిఖీ లేనటువంటి నేపథ్యంలోనే నాగర్సాగర్ డ్యామ్ అయితే ప్రధాన డ్యామ్ అయితే ప్రస్తుతం అయితే ఒక భద్రత డొల్లలాగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పేరుకే ఇక్కడ సిఆర్పిఎఫ్ భద్రత ఉన్నప్పుడు కూడా ఇక్కడ కనీసం ఆ స్థాయిలో భద్రత లేకపోవడం, వాళ్ళ చేతిలో ఆయుధాలు లేకపోవడం, గేటు తెరిచినటువంటి నేపథ్యంలో పర్యాటకులు వస్తారా లేకపోతే అసాంఘిక శక్తులు వస్తున్నాయనేది కూడా కనీసం తనిఖీ చేయకపోవడం ఇక్కడ విమర్శలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పర్యాటకులు చూసుకోవచ్చు, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? ఎక్కడి నుంచి వచ్చినారు? మేము హైదరాబాద్ అంటే డ్యామ్ మీదకి కొంతమంది అలౌ చేస్తున్నారు, కొంతమంది అలౌ చేయట్లేదు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నారు. మీ ముందు ఎవరైనా వెళ్ళి అక్కడ ఉన్నారా? వెళ్ళారు. దాని ఏమంటున్నారు మీరు? ఎస్పీ పర్మిషన్ కావాలంటారు. ఎస్పీ పర్మిషన్ కావాలి. మరి మిగతా వాళ్ళకి ఎవరు పర్మిషన్? అదే అడుగుతున్నాం, కాల్ చేస్తున్నాం దాని గురించి. సరే, ఇంకా కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ అంటే మీ ముందు వెళ్ళారా? చాలా మంది వెళ్ళాము. మా అమ్మ కూడా వాళ్ళని పంపించారు, మిమ్మల్ని ఎందుకు పంపించలేదు అంటే ఏమంటున్నారు? ఎస్పీ పర్మిషన్ కావాలి, ప్రోటోకాల్ జారీ చేసినామని చెప్తున్నారు. తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పినా, ఎస్పీఎఫ్ వాళ్ళు ఇక్కడ లోకల్ పనిచేసేటోళ్ళు మా బ్రదర్ అని చెప్పినా కానీ ఎవరు పని చేసినా కానీ మాకు సిఐ నుంచి అయినా ఎస్ఐ నుంచి అయినా కాల్ వస్తే పంపిస్తామని చెప్తున్నారు. చాలాసేపు నేను వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా కూడా 420 గ్యాలరీలో కొంతమంది ఎవరైతే అపరిచిత వ్యక్తులు ఉన్నారో, మరోవైపు ప్రధాన డ్యామ్ సంబంధించినటువంటి ఆ డ్యామ్ నుంచి కూడా ప్రైవేట్ వెహికల్స్ వెళ్తున్నాయి. గత 3-4 రోజుల నుంచి కూడా సాక్షి టీవీ వరుసగా కథనాలు ప్రసారం చేస్తుంది. అదే సమయంలో అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తుంది. అయినప్పుడు కూడా ప్రధాన డ్యామ్ మీదకి ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత ప్రైవేట్ వెహికల్స్ అడ్డుకట్టబడ్డప్పుడు కూడా 420 గ్యాలరీ నుంచి మాత్రం విచ్చలవిడిగా ప్రైవేట్ అంటే కొంతమంది వ్యక్తులు వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటున్నారు సిఫార్సు చేస్తే పంపిస్తున్నామంటున్నారు. వాళ్ళు ఎవరనేది కూడా కనీస సమాధానం చెప్పంటే నిర్లక్ష్యంగా ఒక సమాధానం చెప్తూ మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డ్కి సంబంధించినటువంటి వ్యక్తి పంపించమన్నా కూడా పంపిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. ఈ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నాగార్జునసాగర్ అదే సమయంలో ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టుకి ఈ విధమైనటువంటి భద్రతనా లేకపోతే ఇలాంటి వ్యక్తులు భద్రత కల్పిస్తారనేది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో అసలు భద్రత విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కూడా ఒకసారి పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదే సమయంలో అసలు భద్రత విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కూడా ఒకసారి పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ.